కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే కనిపిస్తుంటారు. రోజు 2 పూటల చన్నీళ్లతో స్నానం చేసి నేలపైనే పడుకుంటారు. 41 రోజులు అత్యంత నియమ నిష్ఠలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధనే అయ్యప్ప మండల దీక్ష. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకొని అయ్యప్పను దర్శించుకొని వచ్చాక దీక్ష విరమిస్తారు. అయితే అసలు ఇరుముడంటే ఏమిటి? అయ్యప్ప మాల వేసుకున్నవారు ఎందుకు నలుపు రంగు వస్త్రాలే ధరించాలి? వీటి వెనుకున్న ఆంతర్యం ఏమిటని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష ధరించిన వాళ్ళు నల్లటి దుస్తులు ధరిస్తారు. అన్నిటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుంది. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగిన దీక్షాదారుడి హృదయం పరమాత్మలో విలీనమవుతుందని పురాణాల్లో చెప్పారు. అయ్యప్ప పూజల్లో ప్రధానాంశ శరణుఘోష. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్నిస్తుందని అంటారు. శరణాగతి వేడిన భక్తుల బాగోగులు స్వయంగా దేవుడే చూసుకుంటాడని విశ్వాసం. ఇరుముడి వెనుకున్న ఆంతర్యం ఏమిటంటే, మండల దీక్ష పూర్తయిన తర్వాత శబరిమలలో కొలువైన అయ్యప్ప దర్శనానికి ఇరుముడి కట్టుకొని స్వాములు బయలుదేరుతారు. ఇరుముడంటే 2 ముడులు కలదని అర్థం. ఆ 2 భక్తి శ్రద్ధకు ప్రతీక అన్నమాట. ఇరుముడికి కట్టే త్రాడు ప్రణవం. భక్తి శ్రద్ధలను సాధనతో పొందగలిగితే స్వామి అనుగ్రహం లభిస్తుందని అందులోని ఆంతర్యం. ఇరుముడి ఒక భాగంలో దేవుడికి సంబంధించిన సామాగ్రి ఉంచుతారు. రెండో భాగంలో నీళ్లు తొలగించిన కొబ్బరికాయలో ఆవు నెయ్యి పోసి ఉంచుతారు. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇందులోని ఆంతర్యం. ఈ నేతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. రెండో భాగంలో యాత్రలో భక్తులకు అవసరమయ్యే సామాగ్రి పెట్టుకుంటారు. మొదటి భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. అందులోని నేతితో అయ్యప్పకు అభిషేకం చేశాక కొబ్బరికాయను మంటలో కాల్చేస్తారు. కొబ్బరికాయ భక్తుడని, అందులోని నెయ్యి అతని ఆత్మగా భావిస్తారు. ఇరుముడితో శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. 18 మెట్లపై ఏం వదిలేయాలంటే, ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు అంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడు మంచి వాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలని, తాజా శ్వాస పీల్చుకోవాలని. తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంతో వెళ్ళాలని సూచిస్తుంది. తర్వాతి 3 మెట్లు సత్యం, తామస రాజస్థానికి సూచన. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. విరమించిన వెంటనే మళ్ళీ పాత అలవాటుకు లోబడితే ఆ దీక్షాదారుడు అర్థం సార్థకం ఉండదు. మాల విరమించిన నియమాలు లేకున్నా వ్యక్తిలో ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత చేకూరుతుంది. మండల దీక్షలో సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉంటుంది. ఒక మనిషి ఏదైనా నియమాన్ని 21 లేదా 41 రోజులు పాటిస్తే ఆటోమేటిక్గా అది ఆ వ్యక్తికి అలవాటైపోతుంది. కాబట్టి సిగరెట్, బీడీ, మందు లాంటి వాటిని ఆ రోజుల్లోనే పక్కన పెడితే తర్వాత కూడా వాటి మీద ఉన్నంత వ్యామోహం ఉండదు.